రింగ్ రింగ్. పొద్దున్నే అలారం మోగింది. కళ్ళు తెరిచాం. టైం చూసాం. మైండ్లో ఒక ఆలోచనొస్తుంది. అబ్బా, ఇప్పుడే లేవాలా? ఇంకో 5 నిమిషాలు పడుకుందాంలే. ఏమవుతుంది? అంతే. స్నూజ్ బటన్ నొక్కేస్తాం. ఆ 5 నిమిషాలే అరగంటవుతుంది, గంటవుతుంది. చివరికి లేచాక ఛీ, ఈరోజు కూడా లేటైపోయింది అని మనమీద మనకే చిరాకొస్తుంది. ఇది కేవలం పొద్దున్నే లేవడం గురించి మాత్రమే కాదు మావా. జిమ్కి వెళ్ళాలి అనుకుంటాం, కాని సోఫాలోంచి లేవబుద్ధి కాదు. చదువుకోవాలి అనుకుంటాం, కాని ఫోన్ పక్కన పెట్టబుద్ధి కాదు. తెలుసు, ఏం చెయ్యాలో మనందరికీ తెలుసు, కాని చెయ్యలేకపోతున్నాం. ఆ టైంకి ఏదో ఒక బద్ధకం, ఏదో ఒక భయం మనల్ని ఆపేస్తుంది. ఈరోజు ఆ బద్ధకాన్ని శాశ్వతంగా చంపేయడానికి నాసా వాళ్లు వాడే ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్తా. కేవలం 5 సెకండ్లలో మీ లైఫ్ని కంట్రోల్లోకి తెచ్చుకునే టెక్నిక్ ఇది. హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ వీడియోలో రోజంతా ఫుల్ ఎనర్జీతో ఎలా ఉండాలో తెలుసుకున్నాం. సరే, ఎనర్జీ అయితే తెచ్చుకున్నాం, కానీ ఆ ఎనర్జీతో పని మొదలు పెట్టాలి కదా. అక్కడే మన మైండ్ మనతో గేమ్స్ ఆడుతుంది. కాసేపు ఆగి చేద్దాంలే, రేపు చేద్దాంలే అని వాయిదాలు వేయిస్తుంది. దీన్నే సింపుల్గా బద్ధకం అంటాం. ఈ సమస్యకి సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు నాకు మెల్ రాబిన్స్ రాసిన ద 5 సెకండ్ రూల్ అనే బుక్ దొరికింది. అసలు ఏంటా రూలు? ఇప్పుడు చూద్దాము. మెల్ రాబిన్స్ ఒకసారి టీవీలో రాకెట్ లాంచ్ అవుతుండడం చూశారట. 5, 4, 3, 2, 1 లిఫ్ట్ ఆఫ్ అని కౌంట్డౌన్ అవ్వగానే ఆ రాకెట్ ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అది చూసి ఆవిడకొక ఐడియా వచ్చింది. నేను కూడా రేపొద్దున్నే అలారం మోగగానే ఏమీ ఆలోచించకుండా రాకెట్లాగా 5, 4, 3, 2, 1 అని లెక్కపెట్టి మంచం మీద నుంచి దూకేస్తా అనుకున్నారు. మరుసటి రోజు నిజంగానే అలారం మోగింది. ఎప్పటిలాగే బద్ధకం వచ్చింది. కాని వెంటనే ఆవిడికి రాకెట్ గుర్తొచ్చింది. టక్కున నోటితో 5, 4, 3, 2, 1 అన్నారు. లేచి నించున్నారు. ఆవిడికి ఆశ్చర్యం వేసింది. అక్కడి నుంచి ఆవిడ ప్రతి చిన్న పనికి ఈ రూల్ వాడటం మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే రూల్ ఇదే. మీకేదైనా మంచి పని చెయ్యాలి అనే ఆలోచన రాగానే అది చెయ్యాలా వద్దా అని మీ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెట్టేలోపే 5 సెకండ్లలోపు మీరు యాక్షన్ తీసుకోవాలి. మావా, మరి 5 సెకండ్ల తర్వాత ఏమవుతుంది? 10 సెకండ్లాగితే ఏమవుతుంది అని మీరు అడగచ్చు. ఇక్కడే సైన్స్ ఉంది. మన బ్రెయిన్కి ఎప్పుడూ కూడా సేఫ్గా, కంఫర్ట్గా ఉండటమే ఇష్టం. ఏదైనా కొత్త పని చెయ్యాలన్నా, కష్టమైన పని చెయ్యాలన్నా బ్రెయిన్కి భయం వేస్తుంది. ఉదాహరణకు మీరు జిమ్కి వెళ్ళాలి అనుకున్నారు. ఆ ఆలోచన వచ్చిన మొదటి 5 సెకండ్లు మీదే కంట్రోల్ ఉంటుంది. కానీ ఒక్కసారి 5 సెకండ్లు దాటిపోతే మీ బ్రెయిన్ మీకు సాకులు చెప్పడం మొదలుపెడుతుంది. ఈరోజు చలిగా ఉంది కదా, రేపు వెళ్దాంలే, నిన్ననే కదా వెళ్ళావ్, ఈరోజు రెస్ట్ తీసుకో అని మిమ్మల్ని ఆపేస్తుంది. ఈ 5, 4, 3, 2, 1 అని రివర్స్లో కౌంట్ చేయటం వల్ల మనం మన బ్రెయిన్లో ఉండే ఈ భయాన్ని, సాకుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నామన్నమాట. బ్రెయిన్ ఆలోచించేలోపే మనం పని మొదలుపెట్టేస్తాం. సరే మావా, థియరీ బావుంది. దీన్ని ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ వాడొచ్చో చూద్దాం. మొదటిది పొద్దున్నే లేవడం. రేపొద్దున్నే అలారం మోగుతుంది. మీ చెయ్యి స్నూజ్ బటన్ వైపు వెళుతుంది. వెంటనే ఆగండి. మనసులో కాదు, గట్టిగా నోటితో 5, 4, 3, 2, 1 అని చెప్పి దుప్పటి తీసి బయటికి రండి. ఒక్కసారి నిల్చుంటే చాలు, సగం యుద్ధం గెలిచినట్టే. రెండవది జిమ్ లేదా ఎక్సర్సైజ్. సాయంత్రమైంది, జిమ్కి టైం అవుతుంది, కానీ బద్ధకంగా ఉంది. ఆలోచించద్దు. 5, 4, 3, 2, 1 లేచి వెళ్ళి షూస్ వేసుకోండి. జిమ్కి వెళ్తారా లేదా తర్వాత సంగతి. ముందు షూస్ వేసుకునే యాక్షన్ చెయ్యండి. మూడవది సోషల్ మీడియా లేదా ఫోన్ అడిక్షన్. చదువుకోవాలి అని బుక్ తీశారు, కాని పక్కన ఫోన్ మోగింది. చెయ్యి అటు వెళ్తుంది. స్టాప్. 5, 4, 3, 2, 1 ఆ ఫోన్ని తీసుకెళ్లి వేరే గదిలో పడేయండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. నాలుగవది మీటింగ్స్లో మాట్లాడ్డం. ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. మీకొక మంచి ఐడియా వచ్చింది, కానీ చెప్పాలంటే భయం. అందరూ ఏమనుకుంటారు అని ఆలోచిస్తారు. ఆ ఐడియా రాగానే 5, 4, 3, 2, 1 చెయ్యెత్తి మాట్లాడ్డం మొదలుపెట్టండి. మావా, ఈ రూల్ పని చేయాలంటే 2 కండిషన్లున్నాయి. ఒకటి, ఖచ్చితంగా రివర్స్లోనే కౌంట్ చేయాలి. అంటే 5, 4, 3, 2, 1 అని మాత్రమే అనాలి. ఎందుకంటే 1, 2, 3 అని కౌంట్ చేస్తే తర్వాత 4, 5, 6 అనుకుంటూ అలా వెళ్ళిపోతాం. రివర్స్లో కౌంట్ చేస్తే 1 తర్వాత ఇంకేముండదు. కాబట్టి బ్రెయిన్కి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే అనే సిగ్నల్ వెళ్తుంది. 2, ఫిజికల్ యాక్షన్ ముఖ్యం.
1 అనగానే ఏదో ఒక శారీరక కదలిక ఉండాలి. మంచం మీద నుంచి లేవడమో, షూస్ వేసుకోవడమో, ఫోన్ పక్కన పెట్టడమో చెయ్యాలి. కేవలం మైండ్లో అనుకుంటే సరిపోదు. చివరిగా ఒక్క మాట మావా, మన లైఫ్లో అద్భుతాలు జరగాలంటే మనం ఏదో పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. రోజూ మనం తీసుకునే ఇలాంటి చిన్న చిన్న 5 సెకండ్ల నిర్ణయాలే మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు బావా. భయం ఉన్నా సరే 5 సెకండ్లలో ఆ భయాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయడమే నిజమైన ధైర్యం. మీకొక ఛాలెంజ్. రేపు పొద్దున్నే అలారం మోగగానే ఒక్కసారి ఈ రూల్ ట్రై చేయండి. 5, 4, 3, 2, 1 లేచి నించోండి. ఆ రోజు మీకు ఎంత ఎనర్జెటిక్గా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మీ బద్ధకస్తులైన ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 5, 4, 3, 2, 1 జై హింద్. ఈ వీడియోకి ఇంతే మావా. మళ్ళీ కలుద్దాం.